అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. నువ్విప్పుడు ఫ్రీగా ఉన్నావా? ఎందుకండి? లేదు, మళ్ళీ కిచెన్‌లో పనులున్నాయని పరిగెడతావేమో అని అడుగుతున్నాను. ఏం లేవు, అన్నీ చేసుకునే వచ్చాను అని మూతి ముడిచింది. లేదు, మళ్ళీ నేను స్టార్ట్ చేశాక పనులున్నాయని పారిపోతావేమో అని అంటుంటే సిగ్గుతో బుగ్గలు చెర్రీలు చేసుకుంటూ ఏం స్టార్ట్ చేస్తారు అని అడిగింది చిన్నగా. ఏంటో చెప్పేది కాదే, చేసేది అంటూనే ఆమె పైట కిందకి జార్చి గుండెలపై మొదలుపెట్టాడు. ఒళ్ళు జల్లుమని అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి పారిపోయింది సీత. చటుక్కున పైట చెంగు గట్టిగా పట్టాడు. ముందుకు అడిగేసేదల్లా అక్కడే ఆగింది. జడివానే ప్రియా నన్నే చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవళిద్దాం, కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా, ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగి బంధం ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం మనోహర అని ఆమె బిగి కౌగిల్లో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసి అతని జుట్టు గట్టిగా పట్టి పెదాలు గాఢంగా ముడేసింది సీత. ఇక ఆమె ప్రేమతో అతనికి ఇస్తున్న బహుమతి భద్రంగా గుండెల్లో దాచుకుంటూ ఈసారి సైలెంట్గా ఆమె ప్రేమని అద్భుతంగా ఆస్వాదిస్తూ సతీ ప్రేమలో మునిగిపోయాడు ధీర్. హలో మేడం, ఆఫీస్కి రావడానికి ఎంతసేపు? నీకోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేయాలి? అయ్యో రామా, నేను రోజు ఎలా వచ్చేదాన్నో అదే టైంకి వస్తున్నానుగా, ఎందుకలా అరుస్తున్నారు? నా మాటలు అరుపులా వినిపిస్తున్నాయా? కాదు, మెరుపులా వినిపిస్తున్నాయి అంటూ బుగ్గలాగి విరాట్ చెయ్యి పట్టుకొని బయటకు లాక్కెళ్ళింది గీత. ఇక మాల్లో ఆమెకిష్టమైనవి కొనుక్కోమని తాపీగా కూర్చున్నాడు విరాట్. ఏంటి, నేను ఇంతలా కష్టపడుతుంటే మీరు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు? నేనేం రెస్ట్ తీసుకోవట్లేదు. మీ అత్తగారు వచ్చారు, చూసుకో, తనతో చేసుకో షాపింగ్. మరి మీరెందుకు షాపింగ్కి వచ్చినట్లు? బుద్ధి తక్కువయ్యి వెళ్ళిపోతున్నారులే. అదేంటి అంత కోపం? ఇప్పుడు నేను వెళ్ళమన్నానా? నా కోసం మీరు ఏం సెలెక్ట్ చేయట్లేదని కోపం వచ్చన్నాను. నాకేం తెలుసు, నీకేది నచ్చితే అది తీసుకో. ఛీ, మీకైతే రొమాంటిక్ సెన్సే లేదు. ఏంటి పాప, ఏదో అన్నావు? ఏం లేదు, హిహిహిహి అని వెర్రి నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది గీత. దీని సంగతి ఇలా కాదు, చెబుతా అనుకుంటూ కాల్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. ఇక వీళ్ళు షాపింగ్ నైట్ వరకు ముగించుకొని అప్పుడు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. మీరు షాపింగ్ చేయకుండా మధ్యలోనే అలా ఎందుకెళ్లారు? తమరు నన్ను పట్టించుకునే పొజిషన్లో ఉన్నారా? అందుకే చిరాకొచ్చి వెళ్ళిపోయాను. మీ అత్తగారితో మీ ఆడపడుచు గారితో చాలా బిజీగా ఉన్నారుగా. మీతో ఎప్పుడూ ఉంటేనే ఉంటాను కదా సార్. అత్తయ్య వాళ్ళతో ఒకసారి కూడా ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చులే. మరి మీరు ఎప్పుడు చేస్తారు షాపింగ్? ఆన్లైన్లో చేస్తానులే. ఇప్పుడు టైం కూడా లేదుగా, అసలే ఆఫీస్ వర్క్ కూడా చాలా ఉంది అన్నాడు. ఇక సీరియస్గా మాట్లాడుతున్న విరాట్కి కుసుమ పిలుపు వినిపించడంతో, హా మామ్, ఒకసారి బయటకు రారా, నీతో మాట్లాడాలి. గీత, మామ్ పిలుస్తోంది, నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి బయటకెళ్ళాడు. చెప్పు మామ్, కార్డ్స్ ప్రింట్ చేయించావా? అసలు టైం ఎక్కడుందని ఇంత తాపీగా ఎందుకుంటున్నావురా? మామ్, డోంట్ వర్రీ, అన్నీ నేనే చూసుకుంటానుగా. నాన్నగారు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు, అన్నీ నిన్నే చూసుకోమని చెప్పారు. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతానన్నారు. ఓకే మామ్, నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు విరాట్. సరే అంటుంది. ఇక పెళ్లి సమయం రానే వచ్చింది. చుట్టాలందరూ ఇల్లు నిండిపోయారు. ఇటు విరాట్కి అటు గీతకి మంగళ స్నానాలు చేయించడం, పెళ్లి కొడుకుని చేయడం, అటు పెళ్లి కూతుర్ని చేయడంలో బిజీ అయిపోయారు. వదినా, పెళ్లి టైం దగ్గర పడుతోంది, పదండి. వస్తున్నాను. విరాట్ని రెడీ చేశారా? నీ కొడుకు ఏమైనా ఆడపిల్ల అనుకుంటున్నావా రెడీ చేయకుండా ఉండడానికి? వాడెప్పుడో రెడీ, మండపానికి కూడా బయలుదేరాడు. నువ్వే లేట్ పద అంటూ లాక్కుపోయారు. విరాట్ ఫేస్లో నవ్వు విరిసింది. ఈరోజు గీతతో పెళ్లి, రేపటి నుండి తను నాతోనే ఉంటుంది అనుకున్న ప్రతిసారి అతని మనసు గాలిలో ఫ్లై అవుతోంది. తనతో మాట్లాడాలని మనసు తప్పిస్తుంటే ఇంకొక క్షణాల్లో తనని ఏకంగా చూస్తానుగా అని మనసుకు సర్ది చెప్పుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు.
ఏంట్రా అన్నయ్య తెగ సిగ్గుపడిపోతున్నావు? వదినని చూడాలని అంత ఆరాటంగా ఉందా? నిజంగా తను మామూలుగానే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పెళ్లి కూతురుగా రెడీ అయితే ఇంకెంత అందంగా ఉంటుందో. తను చూస్తే నీ పరిస్థితేంటా అని ఆలోచిస్తున్నాన్రా అంటుంటే తలపై ఒక్కటిచ్చి, నీకు నవ్వులాటగా ఉందా? నువ్వనుకునే అంత సీన్ లేదులే. తను ఎలా ఉన్నా నిన్ను చూసి తట్టుకోగలను. ఏమో నాకు మాత్రం డౌటే. నీ ఏజ్‌కి సరిపోయే మాటలు మాట్లాడవే. అన్నయ్యతో ఇలాగేనా మాట్లాడేది? అన్నయ్యతో కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. పరాయి వాళ్ళతో మాట్లాడితే అపార్థం చేసుకోరు? మయూ, ఏడిపించింది చాలు కానీ కామ్‌గా ఉండవే అనింది విరాట్ పిన్ని. ఇక పెళ్లి మండపం రానే వచ్చింది. విరాట్‌ని తీసుకొని మండపంలోకి ఎంట్రీ అయ్యారు. పంతులు గారు అబ్బాయిని తీసుకురమ్మనడంతో తను సరాసరి వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. మంత్రాలు మొదలుపెట్టాడు పంతులుగారు. అతిథులందరూ మండపం మొత్తం నిండేశారు. అమ్మా, అమ్మాయిని తీసుకురండి అని చెప్పాడు పంతులుగారు. ఇక విరాట్ పెదవులు సన్నగా సాగాయి. ఎప్పుడెప్పుడు గీతని చూస్తానా అని మనసు తెగ పరితపిస్తోంది. తను పరిచయమైనప్పటి నుండి గుర్తు చేసుకున్నాడు. గొడవతో మొదలైన వాళ్ళ పరిచయం ఎంత క్యూట్గా మాట్లాడుతూ ఎంత కోప్పడినా అదే ఓపికతో భరిస్తూ అతని మనసును గెలుచుకుంది గీత. ఇంత ప్రేమించే అమ్మాయిలు ఈ కాలంలో ఎవరున్నారు? నిజంగా చాలా లక్కీయెస్ట్ పర్సన్ అనిపించింది అతనిలో అతనికే. ఇక అంతలో మయూర పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నయ్య, వదిన కనిపించట్లేదు అని కంగారుగా చెప్పగానే అప్పటి వరకు సంతోషంగా ఉన్న అతని ఫేస్ ఒక్కసారిగా ఆందోళనగా మారిపోయింది. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడ వరకు కట్ చేసి సీత, ధీర్ల దగ్గరికి పోతే మీ ముఖ చిత్రాలేంటో. అక్క, ఇక్కడేమైందే అంత రెడ్డిష్గా మారిపోయింది అంటూ సీత మెడపై వేలు పెట్టి తడుముతూ అడిగింది మౌని. ఒక్కసారిగా ఉలిక్కిపడి వేళ్లతో తడుముతూ చూసుకుంది. రాత్రి జరిగిన తీపి జ్ఞాపకం గుర్తొచ్చి ఏం చెప్పాలో అర్థం కాక అది మౌని అని తడబడుతూ, ఏం లేదు, చిన్నగా పురుగది కరిసినట్టుంది, నాకు తెలీదు అని మాట దాటేస్తూ అక్క నుండి హాల్లోకి వెళ్ళింది కాఫీ తీసుకొని. ఇదేంటి అక్క అలా కంగారుగా ఉంది అనుకుంటూ ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసుకొని హాల్లో కూర్చొని తింటూ ఉంది మౌని. కాలేజ్కి టైం అవుతుందని పేపర్ చదువుతున్న ధీర్కి కాఫీ ఇస్తూ, మీరు చేసిన పనికి నేను బుక్ అయ్యాను అని చిన్నగా గునిగింది. ఏంటి, ఏదో అన్నావు అన్నాడు కాస్త గట్టిగా. సీత గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉష్ అంటూ పెదవులపై వేలు పెట్టి చూపించింది. దీనికేమైనా పిచ్చా, ఇలా బిహేవ్ చేస్తుందేంటి అనుకుంటూ కాఫీ తాగుతూ తననే స్టేర్ చేస్తున్నాడు. కంగారుగా ఉంది సీత ఫేస్. అక్క, నేను వెళ్ళొస్తాను అంటూ బయలుదేరింది మౌని. సరే బాయ్ అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది సీత. హాల్లో ఎవరూ లేకపోవడం చూసి ఆమె వెనకే వెళ్ళాడు ధీర్. ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అంటూ మెడపై పెదాలు తాకిస్తూ అడుగుతుంటే, ఒకసారి మీరు టచ్ చేస్తున్న ప్లేస్ని చూడండి, తెలుస్తుంది మీకే. మౌని డైరెక్ట్గా అడిగింది తెలుసా. ఏం చెప్పాలో అర్థం కాక నోట మాట రాలేదు. ఎందుకలా నన్ను బుక్ చేశారు? మీకు అలా చేయాలనిపిస్తే కనబడని చోటు చేయండి. ఇలా కనిపించే ప్లేస్లో చేస్తే సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోతున్నాను అంటుంటే అప్పుడు చూశాడు అతను. అతనిచ్చిన పంటిఘాటు మెరూన్ కలర్లోకి మారి కనిపిస్తుంటే సైడ్ స్మైల్ చేస్తూ, కనిపించని చోటు అంటే ఎక్కడా అన్నాడు ఆమె బ్లౌజ్ లోపలికి చూస్తూ. ఏం చూస్తున్నారు, కొంచెం కూడా సిగ్గులేదు. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నారు అంటూ అరిచింది. ఆమె అరుపులు బయటకు రాకుండా నోటిని అతని పెదాలతో మోసి నిమిషానికి వదిలి, ఇలా అరిచావంటే నైట్ వరకు రెస్ట్ లేకుండా చేస్తా అన్నాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది సీత. ఏంటే నోరు లెగుస్తుంది? నా ఇష్టమే, నా ఇష్టం వచ్చినట్లు లవ్ బైట్స్ ఇస్తాను, అడగడానికి నువ్వెవరే అంటూ బయట కిందకి లాగి చెస్ట్ మీద స్కిన్ని రెండు పెదాల మధ్య లాగి పట్టుకున్నాడు. సున్నితమైన ప్లేస్లో పెదవుల స్పర్శకి ఒళ్ళు జివ్వుమంటుంటే అతని షర్టుని పిడికిట్లో బంధించి కళ్ళు మూసుకుంది సీత. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ స్కిన్ని లాగి వదిలి, రెడీ అవ్వు, మ్యారేజ్కి వెళ్దాం అని చెవిలో చెప్పి అతని రూమ్కి వెళ్ళిపోయాడు. అతను ఏమన్నాడో బుర్రకి ఎక్కకపోతే మరొకసారి ధీర్ మాటలని రివైండ్ చేసుకుంది. మ్యారేజ్కి వెళ్దామన్నాడు, ఎవరి మ్యారేజ్ అని బాగా ఆలోచిస్తుంటే రాత్రి భర్త ప్రేమలో మునిగిపోయిందిగా, పాస్ట్ త్వరగా గుర్తు రాలేదన్నమాట పాపకి. నిన్న కుస్మా ఆంటీ, విరాట్ బాబు ఇద్దరూ వచ్చి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి కాసేపు మాట్లాడి వెళ్లారు. అప్పుడు స్ట్రైక్ అయింది మెదడులో.
వెంటనే విరాట్ పెళ్ళి అనగానే చాలా ఎగ్జైట్ అవుతూ అప్పుడే హాల్లోకి వచ్చిన సావిత్రిని చూసి, అత్తయ్య, ఈరోజు విరాట్ మ్యారేజ్ కదా, రెడీ అవ్వండి, వెళ్దాం. సరే సీత, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను రెడీగానే ఉన్నాను, చీర కట్టుకుంటే సరిపోతుంది. సరే అత్తయ్య అంటూ రూమ్కి వెళ్ళింది. ధీర్ డ్రెస్ వేసుకుంటూ కనిపించాడు. అతని వెనక నుండి హత్తుకొని, ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది అని వీపు మీద ముద్దు పెట్టింది. నవ్వుతూ ఆమెను ముందుకు తెచ్చుకొని, సరే త్వరగా రెడీ అవ్వు, లేట్ అవుతుంది, టైంకి వెళ్తే అస్సలు బాగోదు అని తన కాల్ వస్తే మాట్లాడుతూ బయటకెళ్ళాడు. ఇక్కడ గీత వదలండి అంటూ అరుస్తూ ఉంది. దాని మూతికి ప్లాస్టర్ ఏంట్రా, అరవకుండా ఉంటుంది, త్వరగా పదండి, ఎవరైనా వస్తే చాలా ప్రమాదం అంటూ ఆమె ఎంతో గింజుకుంటున్నా వదలకుండా కార్లో పడేసి అక్కడి నుండి తీసుకెళ్లిపోతున్నారు. కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటున్నా వినట్లేదు. ఇక వాళ్ళ రహస్య స్థావరానికి తీసుకెళ్లి రూమ్లో పడేసి ఆమెను చైర్లో తాళ్లతో కట్టేసి, పారిపోవాలని చూసావనుకో, చంపడానికి కూడా వెనకాడమని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి ఆమె ఉన్న రూమ్కి తాళం వేసి వెళ్ళిపోయారు. ఆమె అరవకుండా నోటికి ప్లాస్టర్ వేయడంతో అంటూ గింజుకుంటూ ఉంది. ఎంత గింజుకున్నా ఆమె అరుపులని వినే నాదుడే లేడు. విరాట్తో తన పెళ్లి ఈ టైంలో ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కావట్లేదు. ఏడుపు తన్నుకొస్తోంది. ఏం చేయాలో తెలియకపోతుంటే ఎలా ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్న గీత టెన్షన్లో బుర్ర పని చేయట్లేదు. ఇక్కడ విరాట్, నువ్వేం మాట్లాడుతున్నావు? గీత కనిపించకపోవడం ఏంటి? అవునన్నయ్య, వదిన కనిపించట్లేదు. మొత్తం అంతా వెతికారా? అంతా వెతికాము, ఎక్కడ లేదురా అని కంగారుగా వచ్చింది కుసుమ, గీత వాళ్ళ అమ్మ. చుట్టాలు కూడా ఏం జరిగిందో అర్థం కాక అందరూ గుమిగూడారు. మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ బయటకెళ్తుంటే విరాట్, నువ్వు బయటకెళ్ళకూడదు, ఎవరినైనా పంపించు, లేకపోతే పోలీసులకి కాల్ చేయి అంటూ అరిచింది కుసుమ. లేదు మామ్, ఇది ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారు, ఎవరికీ చెప్పలేను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్గా చూస్తూ ఉండిపోయారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.